మంత్రి నారాయణ అడ్డాలో పేదలను భక్షిస్తున్న మెప్మా ఆర్పీలు, సీఓలు, బ్యాంక్ అధికారులు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మాటున సాగుతున్న అవినీతి అక్రమాలు. నీ వాటా ఎంత, నా వాటా ఎంత అన్న చందంగా బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు. నిత్యం పేదలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అడ్డాలు ఇప్పుడు ఆయన కింద ఉన్న శాఖలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పరిధిలో పేద మహిళలను ఆర్థిక సాధికారత వైపు తీసుకెళ్లి వారిని చిన్న వ్యాపారస్తులుగా ముందుకు తీసుకుపోవాలన్న తన సంకల్పమే ఈ రోజు కొంతమంది మెప్మా సిబ్బందికి వరంగా మారింది. ఎందుకు అంటారా? నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ అడ్డాలోనే పొదుపు మహిళా సంఘాల రుణాల వ్యవహారంలో మెప్మా సిబ్బంది పేదలను భక్షిస్తున్నారు. రిసోర్స్ పర్సన్లు, ఆర్పీలు, సీఓలు, సీఎన్ఎంలు, బ్యాంకు మేనేజర్లు కలిసి సాగిస్తున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. తమకు తెలియకుండానే ఒకరికి పై 3 నుండి 4 బ్యాంకుల్లో నకిలీ సంఘాలు సృష్టించి రుణాల పేరుతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారంటూ బాధితులు వాపోతుండగా బ్యాంక్ అధికారుల ప్రమేయం లేకుండా ఇవి ఎలా సాధ్యమయ్యాయనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తానని, బాధితులకు న్యాయం చేస్తానని నియోజకవర్గానికి చెందిన ఓ బడా నాయకులు హామీలిచ్చారు. కానీ ఆ హామీలు మాటలకే పరిమితం కావడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు న్యాయం కావాలంటూ ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై పోలీస్ అధికారులు కూడా బ్యాంక్స్ కి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై సీబీఐ విచారణ మరియు విజిలెన్స్ విచారణ జరిపించాలని పేద పొదుపు మహిళా సంఘాల మహిళలు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి కోరనున్నట్లు తెలిపారు. ఇదంతా ఓ ఎత్తైతే పొదుపు సంఘాల సభ్యులను ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి లేడీ డాన్ అరుణా భవానీ అనే మహిళ ఫిర్యాదుదారులపై అసభ్య పదజాలంతో దూషించింది. ఇప్పటికీ ఈమెపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆ బడా నాయకుడు హస్తం ఉందని పొదుపు సంఘాల సభ్యులు చర్చించుకుంటున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows. Please subscribe SS News AP.